ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే మనం సైన్స్ అంటాం. చేసిన కర్మ ప్రతిదీ తిరిగి వస్తుందంటే మతం అంటాం. ఇంతకంటే అజ్ఞానం ఉందా? జై విజయులకి వైకుంఠంలో భటులుగా ఉండేవాళ్ళకి 3 జన్మలు ఉన్నాయట. ఒకటేమో హిరణ్యకశిప హిరణ్యాక్షులు, ఇంకోటేమో రావణ కుంభకర్ణులు, మూడోదేమో శిశుపాల దంతభక్తులు. అంతటితో లేదు, అయిపోలేదమ్మా. 4వ జన్మ కూడా ఉంది. వాళ్ళే ఒకళ్ళు డొనాల్డ్ ట్రంప్, ఒకళ్ళు ఎలాన్ మస్క్. మళ్ళీ వాడు యుద్ధానికి నువ్వు కారణం కాకూడదు, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం నువ్వే వేయాలి నాయన. శత్రువుకి బాణం వేసే అవకాశం ఇచ్చామనుకో, తర్వాత మనకి ఇంకా అవకాశం ఉండదు. మనతో బంధాలు తెంచేసుకోరమ్మా తల్లి తండ్రి. ఈ బోడి బాయ్ ఫ్రెండ్, ఈ గయ్యాళి గర్ల్ ఫ్రెండ్ ఉందే, ఈ మాటకి ఇంతమంది స్పందిస్తారని నేను అనుకోను. కాకపోతే మనకేమిటండి, వారిని ప్రేమించాం, నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, వెళ్ళిపోయాడు. పోనే ఒకవేళ పెళ్లి చేసుకుంటే తర్వాతైనా ఆత్మహత్య చేసుకోవాలిగా, ముందెందుకు అనవసరంగా? వాడే నయం. కాస్త ఏదో గిల్లితో లొంగుతాడు, మొట్టుగా ఎత్తో లొంగుతాడు. లేకపోతే గొడవ ఉంది, వేళ మొత్తం లేపేస్తున్నారా పైకి. గొడవ ఉంది ఇక్కడ. శుభ్రంగా మొత్తం మనుషుల్ని, పూర్వకాలం ఎంత మంచిదో, ఈ విడాకులు ఈ గొడవలు మా చిన్నతనం నుంచి ఉన్నాయి. కానీ అప్పుడు స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళని లేపేయలేదమ్మా, వదిలేశారు. కనీసం ప్రాణాలతో వదిలేశారు. ఇప్పుడు మీకు మగవాళ్ళకి ఆ రక్షణ కూడా లేదు ఇక్కడ. బహుశా ఈ అరిచిన వాళ్ళందరూ ఐ థింక్ దే ఆర్ ఫేసింగ్ ది ప్రాబ్లం. సంస్కృతిలో గమనించండి, బొట్టు పెట్టుకోమంటారు. ఎందుకమ్మా? అందంగా ఉండడానికి కాదు. బొట్టు లేకపోయినా అందంగా ఉంటారు కొందరు, అది పెద్ద విషయం కాదు. ఎర్ర బొట్టే పెట్టుకోమంటారు. నల్ల బొట్టు, తెల్ల బొట్లు మీ ఇష్టం వచ్చినవి పెట్టకూడదు. ఏ చీర కడితే, అసలు ఇవాళ చీర కట్టట్లేదు, నమశివ. మీ వయసులో ప్రేమించుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇందిరా పార్కులో కూర్చున్నారట. ఇద్దరు అడుగుంటుంటే బఠానీల వాడు వచ్చాడు. ఇద్దరు తింటున్నారు. తింటుంటేనా అలా తినేస్తున్నాడు. అమ్మాయికి చూట్ల. అమ్మాయి కదా, సున్నితమైన మనిషి, కాస్త వీడు చూస్తాడేమో అని ఆవిడ ఆశ. వీడు చూడకుండా తినేస్తున్నాడు, గేదె కుడితి వేసినట్టే. అంటే పాపం అమ్మాయికి అప్పటికే అనిపించి, మన ఇద్దరం ఇలాగ ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ తిందామే అంది. అప్పటికి అలాగే దానికి ఏముంది అని అలా పాపం చూస్తూనే తింటున్నాడు, ఏ ఫీలింగ్స్ లేవు. కాసేపు ఉన్నాక ఆ అమ్మాయి ఎందుట, ఇలా ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ తింటుంటే నీకు ఎలా ఉంది ప్రియా అందుట. అంటే నాకంటే నువ్వే ఎక్కువ తినేస్తున్నావు అంట. నేను తెలిస్తే చాలు, ఆ నేనుకో పేరు పెట్టావు, ఆ నేనుకో మగతనం పెట్టావు, ఆ నేనుకో ఆడతనం పెట్టావు, దానికో కులం పెట్టావు, మంతం పెట్టావు, ప్రాంతం పెట్టావు, అది ఉందన్నావు, ఇది లేదన్నావు. ఈ చెత్త అంతా తొలగిస్తే నిర్మలంగా, నిర్లేపంగా, నిత్యంగా ఉన్న నేను ఏదో అదే నువ్వు, అదే నేను, అదే సాక్షాత్ భగవంతుడు. ఈ ధర్మాన్ని మనకు భారతదేశం తెలియజేసింది.